తర్వాత జుల్ఫికర్ అలీ ఎమ్మెల్యే గారు, చార్మినార్, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఎన్నో మాసాల నుంచి సనత్ నగర్ పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ కంప్లీట్ కావాలి, ఫుల్ పేజ్గా సర్వీసెస్ అందించాలి అనే ఒక తపన సుమారు 53 ఎకరాలలో 1100 పైచిలకు బడ్జెట్ తోటి 1082 పడకల హాస్పిటల్, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. ఇందులో ప్రత్యేకంగా మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే 3 టీమ్స్, దానికి తోడు 2000 పడకల ఉస్మానియా జనరల్ హాస్పిటల్. ఈ టీమ్స్ యొక్క ప్రత్యేకత ఏంది అనేది ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. సనత్ నగర్ టీమ్స్ ఈరోజు మన రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు, 35 జనరల్ హాస్పిటల్స్, ఉస్మానియాకు అనుబంధంగా 9 హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ ఉన్న ప్రత్యేకంగా ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యం. సూపర్ స్పెషాలిటీలో మెడికల్ సర్వీసెసే కానీ, సర్జికల్ సర్వీసెసే కానీ, ప్రత్యేకంగా రెఫరల్ సిస్టంలో ఓ ఏరియా హాస్పిటల్, ఓ జిల్లా హాస్పిటల్, ఆ తర్వాత ప్రభుత్వ ఆలోచన ఏంటంటే 90% ట్రీట్మెంటు, వైద్య సేవలు జిల్లా స్థాయిలోనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే తపన ప్రభుత్వానిది. ఆ తర్వాత జంట నగరాలకు వస్తే ఏది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడ గుండె చికిత్సకు ట్రీట్మెంట్ ఉన్నది, ఎక్కడ నెఫ్రాలజీ ఉన్నది, ఎక్కడ న్యూరాలజీ ఉన్నది, ఎక్కడ ట్రాన్స్ప్లాంట్ ఉన్నది, ఎక్కడ గ్యాస్ట్రో ఉన్నది, ఏ హాస్పిటల్ పోవాలి? ప్రభుత్వం దీర్ఘంగా ఆలోచన చేసి ఈరోజు సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేనికి సంబంధమైనది? ప్రత్యేకంగా కార్డియో, రీనల్ అండ్ ట్రాన్స్ప్లాంట్, అవయవ మార్పిడి, గుండె చికిత్స, కిడ్నీ ఫెయిలియర్, ఇవన్నిటికి సంబంధించి ఆదిలాబాద్ పేషెంటే కానీ, మహబూబ్ నగర్ పేషెంటే కానీ, హైదరాబాద్లో ఎక్కడ రిఫర్ చేయాలి, ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ రిఫర్ చేయాలి అంటే టిమ్స్కు రిఫర్ చేయాలి, లేదా నిమ్స్కు రిఫర్ చేయాలి. ఈరోజు టిమ్స్ని ఇంకా బలోపేతం చేయాలి. 2360 పోస్టుల రిక్రూట్మెంట్, డాక్టర్సు, నర్సెస్, క్లినికల్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, వీళ్ళందరినీ నియమించుకొని 21 ఆపరేషన్ థియేటర్సు, అందులో 16 ఎంఓటీస్ మేజర్ ఆపరేషన్ థియేటర్సు, 15 మైనర్ ఆపరేషన్ థియేటర్సు, అందులో ట్రాన్స్ప్లాంట్. ఈ మధ్య కాలంలో మనం చదివిన పేపర్లో కేవలం ఒక కిడ్నీకి సంబంధించి 2000 ట్రాన్స్ప్లాంట్లు చేసిన చరిత్ర ఏ హాస్పిటల్ది అంటే నిమ్స్ హాస్పిటల్ది. రోబోటిక్ సర్జరీస్ అత్యంత తక్కువ కాలంలో 1000కి పైచిలకు రోబోటిక్ రోబోటిక్ సర్జరీలు చేసి చరిత్ర సృష్టించిన హాస్పిటల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఏదంటే నిమ్స్. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ డాక్టర్స్ని సన్మానించబోతున్నాము. ప్రత్యేకంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే, నేను ఒక అంశం ఉన్నది.
అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి వైద్య చికిత్సలో పేదవాడు అప్పుల పాలు కాకూడదు. పేదవాని యొక్క ఆరోగ్య పరిరక్షణ రక్షణ అనే బాధ్యత మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మీరు చూస్తున్నారు, సీఎంఆర్ఎఫ్ఏ కానీ ఎల్ఓసిఏ కానీ కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఆనాడు 1752 చికిత్సలు ఉంటే 1835 ప్రొసీజర్స్, అందులో 163 అదనపు ప్రొసీజర్స్ యాడ్ చేశాం. సుమారు 1335 ప్రొసీజర్స్కు రేట్లు ఎన్హాన్స్ చేశాము. గెలిచిన 6 నెలల్లోనే సుమారు 480 కోట్ల రూపాయల అడిషనల్ బర్డన్. కానీ అది బర్డన్ కాదు, అది సేవ. ఈరోజు ప్రభుత్వ పాలసీలలో గత 40 సంవత్సరాల నుంచి వైద్య విధాన పరిషత్తు డాక్టర్స్ అడుగుతుండే, అయ్యా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించండి అంటే, ఈరోజు వైద్య విధాన పరిషత్ కాదు, తెలంగాణ సెకండరీ హెల్త్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం రెఫరల్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయాలి. ప్రైమరీ హెల్తే కానీ, సెకండరీ హెల్తే కానీ, జీజీహెచ్ఏ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 213 అంబులెన్స్లను ఏర్పాటు చేశాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీయే కానీ ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం. సనత్ నగర్ ఇస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియో, రీనల్ అండ్ ట్రాన్స్ప్లాంట్. అదే రకంగా టిమ్స్ అల్వాల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబోతున్నది. అది న్యూరాలజీకి సంబంధించి, జెనెటిక్స్కు సంబంధించి. అదే పద్ధతిలో ఎల్బీ నగర్ కూడా సూపర్ స్పెషాలిటీ కాబోతున్నది ఇంకో 6 మాసాలలో. దేనికి సంబంధించి? గ్యాస్ట్రో సైన్సెస్కు సంబంధించి, పీడియాట్రిక్స్కు సంబంధించి. అంటే తెలంగాణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు హైదరాబాద్ ఉన్నాయి. ఎక్కడైనా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళైనా ఆ డాక్టర్ రిఫర్ చేస్తే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు రిఫర్ చేయాలి. అక్కడ ఆ పేద కుటుంబాన్ని, ఆ పేషెంట్ని ఆదుకునే బాధ్యత ఎల్ఓసిఏ కానీ, సీఎంఆర్ఎఫ్ఏ కానీ దాని కింద కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా మనకు తెలిసి ఈరోజు సుమారు 2700 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 2000 పడకలు, ఈరోజు నర్సింగ్ కాలేజీలు, అలైడ్ కోర్సెస్, ప్రతి ఒక్క జిల్లాలో అదనపు నర్సింగ్ కాలేజీలు. ఈరోజు ప్రత్యేకంగా నర్సులకు సంబంధించి ఫారెన్ లాంగ్వేజ్లో మీకు శిక్షణ అందియాలి. జాపనీసే కానీ, జర్మనీ కానీ ఆ భాషలో మీకు శిక్షణ అందిస్తే రేపు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ముద్దు బిడ్డలు, నర్సులు రేపు పొద్దున పోయి సేవలు చేస్తారనేది సంకల్పము, దృఢ నిశ్చయము ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా మనకు మెడికల్ టూరిజం 3 టిమ్స్, నిమ్స్, ప్రతి ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 100 పడకల ఇంటర్నేషనల్ బెడ్స్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా 400 పడకలు 4 హాస్పిటల్లో అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ పేషెంట్లు కూడా మన దవాఖానకు రావాలి, మన ఇన్స్టిట్యూట్కు రావాలి, మన సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్కు రావాలి, మన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది. అదే రకంగా ప్రతి సంవత్సరము ఇంటర్నేషనల్ హెల్త్ ఈవెంట్లు నిర్వహించాలి. తెలంగాణ దేశంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎక్స్పోజ్ కావాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీసే కానీ, ఆఫ్రికన్ కంట్రీసే కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కు తెలంగాణ కాదు, సమానంగా ధీటుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా సేవలు అందిస్తాయనే ఒక మెసేజ్ని మనం పంపాలనే ఉద్దేశంతో
ఈ ఇంటర్నేషనల్ వింగ్ని ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రిక్రూట్మెంటు మన శాఖకు సంబంధించి సుమారు 16,000 మంది డాక్టర్సే కానీ, నర్సెసే కానీ, టెక్నీషియన్సే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ నియమించుకున్నాము. ఎక్కడ డాక్టర్స్ల కొరత ఉండకూడదు, నర్సుల కొరత ఉండకూడదు. దానికి తోడు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మెడికల్ ఎక్విప్మెంట్. మన సనత్ నగర్లో చూడండి మీరు, ఇప్పుడు 3 టెస్లా, 128 స్లైసెస్, సిటీ స్కాన్, సియామ్, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి కూడిన రేడియాలజీ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేశామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చదివి ఉండొచ్చు మనం, గాంధీ కానీ, పేట్ల బుర్జు కానీ ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడ బయట ఐవీఎఫ్ హాస్పిటల్కి పోతే, సేవలకు పోతే 5 లక్షలు 10 లక్షలు అప్పుల పాలు. కానీ ఈనాడు గాంధీ కానీ, పేట్ల బుర్జ కానీ ఉచితంగా సేవలు అందిస్తున్నాము. ఆ తల్లి గర్భవతి అయ్యే విధంగా ప్రభుత్వము ఆశీర్వాదాలు ఇస్తున్నది, సేవలు అందిస్తుంది, వైద్య సేవలు అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు, తలసీమియా, సిక్కిల్ సెల్, హెమోఫీలియా, హెమోగ్లోమియోపతీస్ అంటే జెనెటిక్ డిజార్డర్కు సంబంధించి ప్రత్యేకంగా ట్రైబల్ ప్రాంతాలలో ఈ జెనెటిక్ డిజార్డర్కు సంబంధించి వాళ్ళకు పెన్షన్సే కాకుండా ఇనీషియల్గా గర్భవతి నుంచి ఆ టెస్టులు నిర్వహించాలి. రాబోయే 10 సంవత్సరాలలో తలసీమియా ఫ్రీ తెలంగాణ రాష్ట్రం ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో సనత్ నగర్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఇంతకుముందే చెప్తున్నా నేను, వారే మీకు చెప్తారు ఏ రకంగా సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయబోతున్న విషయాన్ని మీకు ముఖ్యమంత్రి సవినయంగా తెలుస్తారు. ఇంకో మాట నాకు చెప్తున్నా, ఈరోజు వైద్య సేవలు, విద్యానే కానీ వైద్యమే కానీ ఆ శాఖలు రావడము, సేవలు అందించలే దృక్పథం ఉండడము. మా జుల్ఫికర్ అలీ గారు కూడా చెప్తుండే ఇదే మాట, ఆ బోత్ కిస్మత్ వాలే సాబ్ ఐసా మौका बार बार सबको नहीं मिलता అనేది. సో ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, దీస్ ఆర్ 4 important pillars of the society and this government believes in it. Women equality, women empowerment, education, quality education, skill education and health services, quality health services without any loss or out of pocket expenditure. ఆ బాధ్యత మా ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.